హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చిన్ని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, ఈ లోహి శ్రేయ ఇద్దరూ కలిసి నన్ను చాలా బాధ పెడుతున్నారు. దేవ అంకుల్ మాత్రం నన్ను శాశ్వతంగా మ్యాడీకి దూరం చెయ్యాలని చూస్తున్నాడు. ఎలాగైనా వీళ్ళ ఆట కట్టించాలి. ఏం చెయ్యాలి? ఇన్ని రోజులు మా అమ్మ ఆత్మరూపంలో నాకు తోడుగా ఉంటుందనుకున్నాను. కానీ ఇప్పుడు ఆంటీ మాత్రం ఆ మాంత్రికుణ్ణి తీసుకొచ్చి మా అమ్మని కూడా నాకు తోడుగా లేకుండా చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చిన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే మ్యాడీ చిన్ని దగ్గరికి వచ్చి, ఏంటి చిన్ని, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు చిన్ని, అదే మ్యాడీ, నా గురించి నాకే అర్థం కావడం లేదు. మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదని ఎలా నిరూపించుకోవాలో కూడా అర్థం కావడం లేదు అని చిన్ని అంటూ ఉంటే అప్పుడు మ్యాడీ, చూడు చిన్ని, నువ్వేమీ బాధపడకు, నీకు సహాయంగా నేను ఉంటాను. ఇన్ని రోజులు నువ్వు చెప్పిన మాటలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. అందుకే ఆ నిజాన్నేంటో తెలుసుకొని అసలు అంతకులు ఎవరో నేను చట్టానికి పట్టిస్తాను అని మ్యాడీ అంటాడు. ఇక ఆ మాటలు విన్న చిన్ని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇదిలా ఉండగా చందు ఒంటరిగా కూర్చొని చిన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు చిన్ని మాకు దూరమైపోయింది. కానీ ఇప్పుడు మధునే చిన్ని అని తెలిసిన తర్వాత తనతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది, తనని చూడాలనిపిస్తుంది. ఇప్పుడు చిన్నిని ఇంటికి తీసుకొస్తే అమ్మ ఊరుకోదు, ఎలాగైనా చిన్నితో మాట్లాడాలి అని చెప్పి ఇక వెంటనే చందు తన ఫోన్ తీసి చిన్నీకి ఫోన్ చేస్తాడు. చందు నుండి ఫోన్ రావడంతో చిన్ని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు చందు అనగానే అప్పుడు చందు, చూడు చిన్ని, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అని చందు చెప్పగానే అప్పుడు చిన్ని, సరే చందు, వెంటనే వచ్చేస్తాను అని అంటాడు. ఇక ఇంతలోనే మ్యాడీ, ఎవరు చిన్ని, ఎవరు ఫోన్ చేశారు అనగానే అప్పుడు చిన్ని, అదే మ్యాడీ, చందు ఫోన్ చేశాడు, నాతో ఏదో విషయం గురించి మాట్లాడాలంట, తొందరగా వచ్చేయమని చెప్తున్నాడు. నువ్వు కూడా రా మ్యాడీ, నాకు తోడుగా ఉంటుంది అనగానే అప్పుడు మ్యాడీ, లేదు చిన్ని, నేను ఆఫీస్లో కాస్త వర్క్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు డ్రైవర్ని తీసుకొని వెళ్ళు అనగానే అప్పుడు చిన్ని, వద్దు మ్యాడీ, నేను ఆటోలో వెళ్ళిపోతాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి ఇక చిన్ని చందు చెప్పిన ప్లేస్కి వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే చందు అక్కడికి వస్తాడు. ఇక చందును చూసిన చిన్ని, ఏంటి చందు, అర్జెంటుగా రమ్మని చెప్పావు, ఏ విషయం గురించి నాతో మాట్లాడాలనుకుంటున్నావు అని చిన్ని అనగానే అప్పుడు చందు, చూడు చిన్ని, నీతో మనసు విప్పి మాట్లాడుకోవాలని ఉంది. కానీ అది చూసి అమ్మ నిన్ను ఎంతలా బాధ పెడుతుందోనని నేను ఇక్కడికి కలవాలని చెప్పాను. చూడు, కావేరి అత్తయ్య చనిపోయిన దగ్గర నుండి నువ్వు మాకు దూరమైపోయావు. అందుకే నీతో మాట్లాడాలి, నిన్ను చూడాలి అనిపించింది. అందుకే ఫోన్ చేశాను. చిన్ని, నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి. ఈ చందు ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నీకు అమ్మ నాన్న నేనై నేను చూసుకుంటాను. కానీ నువ్వు మాత్రం బాధపడొద్దు చిన్ని అని చందు అంటూ ఉంటే ఆ మాటలు విన్న చిన్ని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక చిన్ని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన చందు, ఏంటి చిన్ని, ఏం జరిగింది, ఎందుకు ఆ కన్నీళ్ళు అనగానే అప్పుడు చిన్ని, అదే చందు, నువ్వు మా అమ్మ నాలాగా నాకు చూసుకుంటానని మాట ఇస్తున్నావు కదా, అందుకే ఆ సంతోషంలో ఆనంద బాష్పాలు వస్తున్నాయి అని చిన్ని అనగానే అప్పుడు చందు, అవును చిన్ని, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అనగానే ఇక చిన్ని చాలా సంతోషపడుతూ ఉంటుంది. కానీ చిన్ని మొహంలో ఏదో బాధ కనపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన చందు, చెప్పు చిన్ని, నువ్వు ఎందుకు బాధపడుతున్నావో చెప్పు, ఏం జరిగింది అని మా చందు అనగానే అప్పుడు చిన్ని, ఏమీ లేదు చందు అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే చందు, లేదు చిన్ని, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. చూడు, నా మీద నీకు నమ్మకం లేదా, ఎందుకు నాతో చెప్పడం లేదు? చూడు, నేను మీ మామయ్య కొడుకుని,
ఇప్పుడు మా నాన్న కావేరిని అత్తయ్యని ఎలా చూసుకున్నాడో నేను కూడా నిన్ను అలా చూసుకుంటాను. చెప్పు, ఏం జరిగింది చెప్పు చిన్ని అని చందు బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న చిన్ని చాలా బాధపడుతూ, చూడు చందు, లోహి శ్రేయ ఇద్దరూ కలిసి నన్ను చాలా బాధ పెడుతున్నారు. ఆ శ్రేయ ఎలాగైనా మ్యాడీని నన్ను శాశ్వతంగా విడదీసి తను మ్యాడీని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. కానీ లోహి కూడా ఎగ్జామ్స్ అంటూ ఏదో హాస్టల్లో ఉంటున్నానంటూ మీతో అబద్ధం చెప్పింది. కానీ ఆ వరుణ్ణి పెళ్లి చేసుకొని తను దేవా ఇంట్లో ఉంటుంది. లోహి మీతో పెళ్ళైన విషయం కూడా చెప్పలేదు అని చిన్ని చెప్పగానే ఆ మాటలు విన్న చందు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, లోహికి పెళ్లి జరిగిందా వరుణ్తో? కానీ మాతో అబద్ధం చెప్పి ఆ ఇంట్లో ఉంటూ నిన్ను బాధ పెడుతుందా? చూడు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వేమీ బాధపడకు. వాళ్ళు ఇక ఎప్పుడు నీ మొహం చూడాలన్నా భయపడేలా నేను చేస్తాను. నువ్వేం బాధపడకు అని చందు అంటూ ఉంటే అప్పుడు చిన్ని, సరే చందు, నేను వెళ్తాను అని చెప్పి ఇక చిన్ని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన చందు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా చిన్నిని సంతోషంగా ఉంచేలా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో చందుకి ఒక ఆలోచన వస్తుంది. అవును, అదే కరెక్ట్. ఆ నిర్ణయమే నేను తీసుకుంటే ఇక చిన్ని జీవితం ఎప్పుడైనా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక చందు అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి లోహికి ఫోన్ చేశాడు. ఇక చందు నుండి ఫోన్ రావడంతో లోహి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్య అనగానే అప్పుడు చందు, చూడు లోహి, అర్జెంటుగా నువ్వు శ్రేయ గుడికి వచ్చేయి, మీతో అర్జెంటుగా మాట్లాడాలి అనగానే లోహి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, అన్నయ్య ఎప్పుడూ లేంది శ్రేయతో మాట్లాడాలంటున్నాడు, శ్రేయ నా దగ్గరే ఉందని అన్నయ్యకి ఎలా తెలుసు అని అనుకుంటూ, ఏంటన్నయ్య శ్రేయ నా దగ్గర ఎందుకుంటుంది అనగానే అప్పుడు చందు, అవునమ్మా, ఒకరోజు మీరు క్వశ్చన్ పేపర్ లీక్ చేశారు కదా, ఆ విషయం గురించి శ్రేయతో కొంచెం మాట్లాడాలి. అందుకే తనని గుడికి తీసుకురా, కాలేజీలో మాట్లాడితే తన పరువు పోతుంది అని చందు అనగానే అప్పుడు లోహి, సరే అన్నయ్య, వెంటనే తీసుకొస్తాను అని చెప్పి ఇక లోహి శ్రేయ దగ్గరికి వెళ్ళి, శ్రేయ మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలి, వెళ్దాం పదా అనగానే అప్పుడు శ్రేయ, ఏంటి లోహి ఇంత అర్జెంటుగా గుడికి వెళ్ళాలంటున్నావు, ఏం జరిగింది అనగానే అప్పుడు లోహి, అదే శ్రేయ, అప్పుడు మనం క్వశ్చన్ పేపర్ లీక్ చేశాం కదా, ఆ విషయం గురించి నీతో చందు ఏదో మాట్లాడాలట, అందుకే రమ్మని ఫోన్ చేస్తున్నాడు అనగానే అప్పుడు శ్రేయ, సరే లోహి వెళ్దాం పద అని చెప్పి ఇక ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. ఇక చందు గుడిలో లోహిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఇంతలోనే చందు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి లోహి, శ్రేయ నీకెక్కడ కనిపించింది, కాలేజీకి వెళ్ళి తీసుకొచ్చావా అనగానే అప్పుడు లోహి, అవును కాలేజీకి వెళ్ళి తీసుకొచ్చాను అనేసరికి ఇక శ్రేయకి అనుమానం వస్తుంది. ఏంటి లోహి, చందు నీకు ఏమవుతాడు, అతని నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నా అని శ్రేయ అనగానే అప్పుడు లోహి, ఏమీ లేదు శ్రేయ, నాకు కూడా చందు తెలియదు, ఏదో మాట్లాడాలంటే తీసుకొచ్చాను, చెప్పు చందు ఏం మాట్లాడాలి అనగానే అప్పుడు చందు మాత్రం, చూడండి మీరిద్దరూ కలిసి ఎందుకు చిన్నీని బాధ పెడుతున్నారు అని చందు అనగానే ఆ మాటలు విన్న లోహి శ్రేయ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక లోహి మాత్రం, ఏంటి చందు ఏం మాట్లాడుతున్నావు, చిన్నీని మేం కష్టపెట్టడం ఏంటి, లేదు ఆ చిన్ని ఎక్కడుంటుందో కూడా మాకు తెలియదు అనగానే అప్పుడు చందు, ఏంటి లోహి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు, చిన్ని పెళ్లి చేసుకుంది మ్యాడీనే కదా, శ్రేయ చిన్నిని మ్యాడీని శాశ్వతంగా విడదీసి తను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది కదా, చూడు మీ గురించి పూర్తిగా నాకు అర్థమైపోయింది, అయినా ఇంత ధైర్యం ఉంటే నువ్వు మాతో చెప్పకుండా పెళ్లి చేసుకోవడమేంటి అని ఇక చందు అనగానే ఆ మాటలు విన్న లోహి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అది కాదు అంటూ ఉంటే ఇక వరుణ్ చందుకి చాలా కోపం వస్తుంది. వెంటనే లోహి చెంప పగలగొడతాడు. చూడు, తప్పు చేసిందే కాకుండా ఇంకా దాన్ని సరిదిద్దుకోవాలని చూస్తున్నావా, ఈ శ్రేయతో చేతులు కలిపి చిన్ని మ్యాడీల జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావా అని చెప్పి ఇక వెంటనే చందు
తన దగ్గర ఉన్న ఆ తాళిని తీసి బలవంతంగా శ్రేయ మెడలో కడతాడు. ఇక అది చూసిన శ్రేయ, లోహి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే శ్రేయ, ఏయ్ వరుణ్, ఏయ్ చందు, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు నా మెడలో తాళి కట్టడమేంట్రా అని అంటూ ఉంటే అప్పుడు చందు మాత్రం, అవును, ఈ లోహి నేను వేసిన ప్లానే, అందుకే లోహిని తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పాను అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రేయకి చాలా కోపం వస్తుంది. వెంటనే లోహి చెంప పగలగొడుతుంది. ఛీ, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నాకు మ్యాడీకి పెళ్లి జరిపిస్తానని చెప్పి ఇప్పుడు బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ చందు చేత తాలి కట్టిస్తావా? ఎంత ధైర్యం నీకు అని చెప్పి ఇక శ్రేయ లోహి చెంప పగలగొడుతుంది. అది చూసిన లోహి, లేదు శ్రేయ, ఇదంతా అబద్ధం, మా అన్నయ్య ఆడుతున్న నాటకం అనగానే ఇక శ్రేయకి అనుమానం వస్తుంది. ఏంటి చందు మీ అన్నయ్య? మరి ఇన్ని రోజులు మీ అమ్మా నాన్నలు ఫారెన్లో ఉంటున్నారని చెప్పావు, మరిప్పుడు ఇతను మీ అన్నయ్య ఏంటి అనగానే ఇక లోహి వెంటనే శ్రేయ కాళ్ళు పట్టుకొని, శ్రేయ నన్ను క్షమించు, మా అమ్మా నాన్నలు ఎవరో కాదు, చందు మా అన్నయ్య, మా నాన్న చనిపోయాడు, మా అమ్మ కూడా ఇంటి దగ్గరే ఉండి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది, నేను అబద్ధం చెప్పి నీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నాను, నన్ను క్షమించు శ్రేయ అని లోహి శ్రేయ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక అది చూసిన శ్రేయ చాలా బాధపడుతూ, చి, నా జీవితమే నాశనమైపోయింది, నీ వల్ల నా జీవితం ఇలా అవుతుందని అస్సలు ఊహించుకోలేదు, మా బావని పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉండాలనుకున్నాను, కానీ వీడు నా మెడలో తాళి కట్టి నా జీవితాన్నే నాశనం చేశాడు అని శ్రేయ బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన చందు మాత్రం, చూడు, మీరు చిన్ని జీవితాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టే ఇప్పుడు నేను బలవంతంగా శ్రేయ మెడలో తాళి కట్టి మీ ఇద్దరికీ బుద్ధెచ్చేలా చేశాను అని చందు అంటాడు. ఈ విధంగా శ్రేయ మెడలో తాళి కట్టి లోహి శ్రేయకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.